హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెరీ ఇంపార్టెంట్. అంటే ట్రాన్స్లేటరీ మోషన్లో మాస్ అనేది ఏ రోల్ పోషిస్తుందో ఈ రొటేటరీ మోషన్లో కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది సేమ్ రోల్ ఇది పోషిస్తుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇనేబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రొటేషన్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈజ్ నథింగ్ బట్ వాట్? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇనేబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ బై ఇట్ సెల్ఫ్. దాన్ని ఏమంటారంటే, ఆ ఇనేబిలిటీని ఏమంటారంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. అంటే ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ అపోజెస్ ద టార్క్ విచ్ ప్రొడ్యూస్ యాంగులర్ యాక్సలరేషన్. It opposes the torque which produces angular acceleration. If moment of inertia is more, alpha is less. If the moment of inertia is less, alpha is more. Okay na? So ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ టూ ఫ్యాక్టర్స్. ఏంటంటే ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ మాస్ ఆఫ్ ద బాడీ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద body from the axis of rotation, or distance of the particle, rotating particle from the axis of rotation. For example, ఇది the axis of rotation. Axis of rotation అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. It is a straight line, fixed straight line around which all the particles moving in a circular paths. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే, ఒక పార్టికల్ తీసుకుందాం. దీని మాస్ అంతా అంటే m. ఇది యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే r దూరంలో ఉంది. సో ఇది ఈ విధంగా యాక్సిస్ చుట్టూ కూడా నీకు ఇలా సర్క్యులర్ పాత్లో మనకి ఇలా రొటేట్ అవుతూ ఉంది. దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే I ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద బాడీ, ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ అండ్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. I ఈజ్ ఈక్వల్ టు mr స్క్వేర్. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఇది స్కేలార్. ఇది దీని యూనిట్స్ ఏంటంటే కేజీ మీటర్ స్క్వేర్. యూనిట్స్ ఏంటిది? కేజీ మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే ml స్క్వేర్. డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే ml స్క్వేర్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉందనుకోండి ఒక బాడీకి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రొటేట్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు రొటేట్ దట్ బాడీ. అది మన దీని యొక్క సిగ్నిఫికెన్స్. అయితే ట్రాన్స్లేటరీ మోషన్లో మాస్ ఎలానో ఇక్కడ మనకి రొటేటరీ మోషన్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా అలా. దీన్ని INA లెటర్తోనే మనం డినోట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ చాలా పార్టికల్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్టికల్ యొక్క మాస్ ఎంత అంటే m1, సెకండ్ పార్టికల్ యొక్క మాస్ ఎంత అంటే m2, థర్డ్ పార్టికల్ మాస్ ఎంత అంటే m3. ఓకేనా? ఇది ఏంటంటే దీన్ని ఏమంటారంటే డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ అంటారు. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. ఇప్పుడు ఫస్ట్ పార్టికల్ యొక్క మాస్ r1 డిస్టెన్స్లో ఉంది యాక్సిస్ నుంచి, m2 అనేది r2 డిస్టెన్స్లో ఉంది, m3 అనేది r3 డిస్టెన్స్లో ఉంది. సో ఈ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. అంటే ఈ పార్టికల్స్ యొక్క మూమెంట్, ఈ సిస్టమ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి అంటే I ఈజ్ ఈక్వల్ టు m1r1 స్క్వేర్ ప్లస్ m2r2 స్క్వేర్ ప్లస్ m3r3 స్క్వేర్ ప్లస్ సో ఆన్. n పార్టికల్స్ ఉన్నాయనుకోండి సిస్టంలో mn rn స్క్వేర్.
సో ఇప్పుడు మనం I ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to n మనకి MI RI స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. సో ఇప్పుడు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ దీని గురించి మనం తెలుసుకుందాం. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ అంటే ఇది మనకి యాక్సిస్ ఆఫ్ రొటేషన్. మనం ఒక రిజిడ్ బాడీ తీసుకుందాం, దీనిలో మాస్ అనేది కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో అప్పుడు ఈ రిజిడ్ బాడీ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం కనుక్కోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఎలిమెంటరీ పార్టికల్ తీసుకుంటాం. దీంట్లో ఎలిమెంటరీ పార్టికల్ హూస్ మాస్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ dm. ఈ ఎలిమెంటరీ పార్టికల్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే r డిస్టెన్స్లో ఉంది. నౌ ద రిజిడ్ బాడీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dm into r square, that elementary particle mass and square of the distance of the elementary particle from the axis of rotation, integration of dm into r square gives the moment of inertia of a continuous distribution of mass. So I is equal integration of dm into r square. సో ఇది మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ వేరియస్ ఆబ్జెక్ట్స్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ యూనిఫామ్ రాడ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ వన్ ఎండ్ అండ్ పర్పెండిక్యులర్ టు రాడ్. ఇది డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి ఇది ఒక రాడ్, ఇది థిన్ రాడ్ ఇది. సో దీంట్లో ఏంటంటే యాక్సిస్ అనేది ఈ రాడ్ వన్ ఎండ్ నుంచి పోతుంది, యాక్సిస్ అనేది. సో ఈ యాక్సిస్ చుట్టూ ఇది రొటేట్ అవుతుంది. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ థిన్ రాడ్ అబౌట్ వన్ ఎండ్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఏంటంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే dx లెంత్ ఉన్న ఒక ఎలిమెంటరీ పార్టికల్ తీసుకుంటాం. dx లెంత్ ఉన్న ఒక ఎలిమెంటరీ పార్టికల్. టోటల్ మాస్ ఎంత అంటే m, టోటల్ లెంత్ ఎంత అంటే l. ఈ dx లెంత్ ఉన్న ఈ ఎలిమెంటరీ మాస్ అనేది యాక్సిస్ నుంచి x డిస్టెన్స్లో ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉంది? యాక్సిస్ నుంచి x డిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడు మాస్ పర్ యూనిట్ లెంత్, మాస్ పర్ యూనిట్ లెంత్ ఏమనుకుందాం అంటే m/l అనుకుందాం. మాస్ పర్ యూనిట్ లెంత్. యూనిట్ లెంత్కి మాస్ m/l ఉంటే dx లెంత్కి ఎంత ఉంటుంది? మాస్ ఆఫ్ ఎలిమెంటరీ ఆబ్జెక్ట్, ఎలిమెంటరీ పార్ట్ ఎంత ఉంటుందంటే m/l ఇంటూ ఆ ఎలిమెంటరీ పార్ట్ లెంత్ ఎంత అంటే dx. కాబట్టి m/l ఇంటూ dx. ఇప్పుడు టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ రాడ్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ ఎలిమెంటరీ పార్ట్స్ ఉన్నాయిగా వాటి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నింటినీ కలపాలి. కలిపితే టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ దిస్ థిన్ రాడ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే I ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఇంటిగ్రేషన్ ఆఫ్, సో ఇది x ఈజ్ ఈక్వల్ 0 అనుకుందాం. ఇక్కడ నుంచి l అంటే x ఈజ్ ఈక్వల్ 0 నుంచి x ఈజ్ ఈక్వల్ l వరకు ఉన్న అన్ని ఎలిమెంటరీ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని కలిపితే మనకి టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ థిన్ రాడ్ వస్తుంది. 0 to l
ఏమైతుందంటే m/l ఇంటూ dx అంటే మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్గా x స్క్వేర్. సో ఇది ఇక్కడ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ మరి m/l కాన్స్టెంట్గా బయట పెడదాం. m/l అనేది బయట పెడితే m/l ఇంటూ dx బయట పెడితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to l x స్క్వేర్ dx. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే i ఈజ్ ఈక్వల్ టు m/l ఇంటూ డిఎక్స్. ఏముంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి ఇది ఉందిగా, లోపల ఉందిగా. ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ అంటే x³/3 0 to l. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే లిమిట్స్ పెట్టండి. m/l x ఈజ్ రీప్లేస్ బై l అంటే l³/3 తర్వాత 0 పెట్టాలి -0. సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుందంటే l దీంట్లో l² టైమ్స్ పోతుంది ml²/3 అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్ ఈజ్ ml²/3 రైట్. ఇప్పుడు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంత్ దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇది మనకి రాడ్. ఇప్పుడు మనకి ఏంటంటే యాక్సిస్ నుంచి అదే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒక యాక్సిస్ పోతుంది. ఈ యాక్సిస్ ప్రకారం తిప్పుదాం మనం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇందాకలానే డిఎక్స్ లెంత్ ఉన్న ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుందాం. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే యాక్సిస్ నుంచి ఇందాకలానే x డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందాకట్లాగానే మాస్ పర్ i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత m/l. టోటల్ లెంత్ ఎంత అంటే ఇక్కడ l, టోటల్ మాస్ ఎంత అంటే m. మాస్ పర్ యూనిట్ లెంత్ అంటే m/l. మరి మనం తీసుకున్న చిన్న పార్ట్ ఎలిమెంటరీ పార్టికల్ కాబట్టి దీనికి మాస్ ఎంత అంటే ఇంటూ డిఎక్స్, m/l ఇంటూ డిఎక్స్. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, యాక్సిస్ నుంచి x డిస్టెన్స్లో ఉందిగా, కాబట్టి ఇదంతా కూడా మాస్ టర్మ్, ఇదంతా x². ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి మరి టోటల్ లెంత్ ఆఫ్ ద రాడ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇటుపక్క పార్ట్ మనం అనుకుందాం అంటే x ఈజ్ ఈక్వల్ టు -l/2 ఇది. ఇటుపక్క పార్ట్ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు +l/2. అంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ ఈక్వేషన్ ఫ్రమ్ -l/2 టు +l/2. ఇప్పుడు మనం అయితే ఇందాకనే m/l బయట పెడదాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² dx అంటే ఇది అవుతుంది x³/3 ఎంత అవుతుందంటే ఇది -l/2 టు +l/2. సో i ఈజ్ ఈక్వల్ టు m/l. ఇది ఏమవుతుందంటే l³/8/3 మరి తర్వాత మైనస్ పెడతాం మనం లోయర్ లిమిట్ పెట్టేటప్పుడు మైనస్ అవుతుంది. l³/8/3. సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ m/l ఇంటూ. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది l³/24 అవుతుంది. l³/24 ప్లస్ l³/24. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే m/l ఇంటూ l³/24. l దీంట్లో l² టైమ్స్ పోతుంది. చివరికి మనకి వచ్చేది ఎంత అంటే ఇక్కడ ml². ఓకేనా. అంటే ఇక్కడ మనకి l³ ప్లస్ l³ 2l³గా 12³ కాబట్టి పైన 2 ఉంటుంది. 2/24. సో i ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వస్తుందంటే ml²/12. i ఈజ్ ఈక్వల్ అవుతుంది ml²/12. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ cm సెంటర్ ఆఫ్ మాస్.
ఇక్కడ m/l ఇంటూ l³/24 ప్లస్ l³/24 l³/24 ప్లస్ l³/24 12l³/24 ఇక్కడ మనం 2 వేద్దాం. చివరికి మనకి క్యాలిక్యులేషన్ అవుతుంటే I=ml²/12 వస్తుంది. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రింగ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఆఫ్ రింగ్. సో ఇది మనకి రింగ్, ఇది యాక్సిస్ ఏంటి, విచ్ ఇస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఆఫ్ రింగ్. అంటే మనకేంటి, నీకు ఎలా కనపడుతుంది ఇది, ఇప్పుడు ఇది రింగ్ అనుకోండి, యాక్సిస్ ఇది ఇంటూ ద పేపర్ ఉండదు, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ రింగ్. దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. దీని మాస్ ఎంత అంటే m, ఇది రేడియస్ ఎంత అంటే r. మరి రింగ్ అంటే మధ్యలో మాస్ ఉండదు, ఇక్కడ మాస్ అనేది మధ్యలో ఉండదు, అంతా కూడా సర్కంఫరెన్స్ మీద ఉంటుంది మాస్. ఇక్కడ నుంచి మనకి r డిస్టెన్స్లో ఏం చేద్దాం అంటే మనకి dx అదే మాస్ను ఊహించుకుందాం, dx లెంత్ ఉన్న మాస్ని ఊహించుకుందాం, ఇది dx లెంత్ ఉన్న ఎలిమెంటరీ మాస్. ఇప్పుడు మనకి టోటల్ లెంత్ ఎంత అంటే 2πr, అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత అంటే 2πr, యూనిట్ లెంత్ ఆఫ్ ద రింగ్, అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ రింగ్ ఎంత అంటే m/2πr. మరి ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎలిమెంటరీ మాస్ ఉందిగా, ఈ ఎలిమెంటరీ మాస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా di అనుకుందాం. ఆ di ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే dm ఇంటూ r², ఎలిమెంటరీ మాస్ dm. సో di ఈజ్ ఈక్వల్ టు dm ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, మాస్ పర్ యూనిట్ లెంత్ 2πr ఇంటూ దాని లెంత్ అంతా dx ఇంటూ r². ఇది సేమ్ అదే ఒకటే ప్రాసెస్, ఇక కంటిన్యూస్ బాడీస్ అన్నిటికీ కూడా ఒకటే ప్రాసెస్. ఇప్పుడు టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రింగ్ అనుకోవాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ di, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది m/2πr. అంటే టోటల్ ఇంటిగ్రేషన్ చేయాలి. టోటల్ లెంత్ ఎంత అంటే ఇక్కడ మనకి 0 to 2πr టోటల్ లెంత్ ఇంటిగ్రేషన్ చేయాలి. m/2πr ఇంటూ ఇదంతా అవుతుంది dx ఇంటూ r². సో ఇప్పుడు మనకి I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ m/2πr బయట పెడదాం, తర్వాత r కూడా కాన్స్టెంట్గా r² బయట పెడదాం, ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx 0 to 2πr. సో I ఈజ్ ఈక్వల్ టు m/2πr ఇంటూ మనకి ఏమవుతామో r² ఇంటూ డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను నేను. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే టోటల్ ఎంతేగా, ఎక్సేగా. సో కాబట్టి ఇక్కడ 2πr వస్తుంది, లిమిట్స్ పెట్టి. సో కాబట్టి ఈ 2πr క్యాన్సిల్, I ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే mr². ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రింగ్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఆఫ్ రింగ్. అయితే ఇది ఎగ్జామినేషన్లో మనకి ఏంటంటే డెరివేషన్ అడగడు, కానీ ఇవి చేస్తే మనకి ఏంటంటే కొంచెం గుర్తుంటుంది బాగా. సో ఇది మరి అదేవిధంగా ఇక్కడ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ హాలో సిలిండర్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ హాలో సిలిండర్, హాలో సిలిండర్ లోపలంతా కూడా మనకి ఖాళీ ప్రదేశం ఉంటుంది. హాలో సిలిండర్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్. సేమ్ ఇది కూడా మనకి రింగ్ ఫార్మానే. దీని మాస్ ఎంత అంటే m, దీని రేడియస్ ఎంత అంటే r. కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే సేమ్ mr² అబౌట్ అన్ యాక్సిస్ ఆఫ్ ద సిలిండర్. ఇది యాక్సిస్, ఇది ఓకేనా. సేమ్ రింగ్కి ఏదైతే ఫార్ములా వచ్చిందో సేమ్ అదే ఫార్ములా, రైట్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్. ఏంటమ్మా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ
disk, moment of inertia of a disk about an axis passing through center and perpendicular to plane and perpendicular to its plane. అయితే మనకి ఇక్కడ ఏంటంటే డిస్క్ ఏంటంటే టోటల్ మాస్ అంతా కూడా మనకి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, మొత్తం మాస్ అంతా కూడా. ఓకేనా. ఇక్కడ మనకి రింగ్లో ఏంటంటే ఇప్పుడు మాస్ అంతా సర్కంఫరెన్స్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, కానీ ఇక్కడ డిస్క్లో ఏంటంటే మాస్ మొత్తం కూడా సెంటర్ నుంచి యూనిఫామ్ వరకు టోటల్గా మాస్ ఉంటుంది. అందుకోసం ప్రతి పార్టికల్ కూడా అన్నిటి కూడా యాక్సెస్ కొంచెం దగ్గరగా ఉంటాయి. కాబట్టి దీని ఆన్సర్ ఎంత రావాలి అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది రింగ్ కన్నా డిస్క్ తక్కువ ఉంటుంది. రింగ్ కన్నా డిస్క్ తక్కువ ఉంటుంది అంటే చూద్దాం మనం. ఇక్కడ ఏంటంటే సో ఇది మనకి డిస్క్ అనుకుంది, ఇది డిస్క్. ఇది దీని మాస్ ఎంత అంటే ఎం, దీని రేడియస్ ఎంత అంటే ఆర్. సో మనకి ఈ డిస్క్లో మనం ఏం చేద్దాం అంటే ఒక ఎలిమెంటరీ రింగ్ తీసుకుందాం. ఎలిమెంటరీ రింగ్, ఇది ఎలిమెంటరీ రింగ్. ఆ ఎలిమెంటరీ రింగ్ యొక్క థిక్నెస్ ఇదంతా అంటే డిఎక్స్. సో ఎక్కడి నుంచి యాక్సిస్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో తీసుకుందాం మనం ఎలిమెంటరీ రింగ్. ఇప్పుడు మనకి మాస్ పర్ యూనిట్ ఏరియా, మాస్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ డిస్క్, ఇది 2D బాడీ కదా. మాస్ పర్ యూనిట్ ఏరియా దట్ ఈస్ ఈక్వల్ టు m/πr². m/πr². మరి మనం తీసుకున్న మాస్ ఆఫ్ ఎలిమెంటరీ రింగ్, మాస్ ఆఫ్ ఎలిమెంటరీ రింగ్ ఎంత అవుతుంది? మాస్ పర్ యూనిట్ ఏరియా m/πr². మనం తీసుకున్న ఎలిమెంటరీ రింగ్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అంటే దీని ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. దీని ఏరియా అంటే దీని సర్కంఫరెన్స్ ఎంత 2πx, దీని యొక్క థిక్నెస్ ఎంత dx. కాబట్టి 2πx dx, 2πx dx ఎంత అవుతుందమ్మా? 2πx dx ఇంటూ m/πr². ఇది దీని మాస్ అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ మనం తీసుకున్న ఎలిమెంటరీ రింగ్ యొక్క ఏరియా. మనం తీసుకున్న ఎలిమెంటరీ రింగ్ యొక్క ఏరియా అంత 2πx అయ్యేది. దీని సర్కంఫరెన్స్ ఇంటూ దీని థిక్నెస్ ఇదంతా అంటే dx. రైట్. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ ఎలిమెంటరీ రింగ్ అంటే మనం డైరెక్ట్గా వేసేద్దాం. ఇక టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫ్రమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to r, 0 to r. మనం తీసుకుంది ఇక్కడ ఏంటి మనకి ఎలిమెంటరీ రింగ్ యాక్సిస్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో తీసుకున్నాం. యాక్చువల్గా డిస్క్ రేడియస్ అంతా మనకి ఇక్కడ ఆరుగా, కాబట్టి 0 నుంచి r వరకు ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే mr² వేద్దాం ఫార్ములా. అంటే 2πx dx ఇంటూ m/πr². ఓకేనా. ఇది అంతా m, r² అంటే ఎంత అవుతుంది? x². ఎంత అవుతుంది? ఇది x², ఇది x² అవుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దాం, ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దాం అంటే వేరియబుల్స్ లోపల పెడదాం, కాన్స్టెంట్ బయట పెడదాం. సో m/πr², m/πr² ఇంటూ 2π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమవుతుంది 0 to r x³ dx. సో i ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది ఇక్కడ పై క్యాన్సిల్ 2m/r², 2m/r². ఇదంతా అవుతుంది x⁴/4/4 0 to r, 0 to r. సో i ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది ఇక్కడ 2m/r² ఇంటూ r⁴/4/4. ఓకేనా. సో i ఈజ్ ఈక్వల్ టు
మనకి దీంట్లో 2 టైమ్స్ పోతుంది. r² దీంట్లో r² టైమ్స్ పోతుంది. కాబట్టి ఏమైతే ఇక్కడ mr²/2. దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ డిస్క్ అబౌట్ an axis passing through its center and perpendicular its plane. ఓకేనా? రైట్, ఇది మనకి దీని ఆన్సర్. ఓకే, ఈ విధంగా డిస్క్ అయిపోయింది. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ హాలోస్పియర్ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ది సెంటర్. ఇదంతా అంటే డెరివేషన్ మనకి అంతగా అవసరం లేదు. మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంత అంటే 2/3 mr². 2/3 mr². అదేవిధంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సాలిడ్ స్పియర్ అబౌట్ అన్ యాక్సిస్. అబౌట్ అన్ యాక్సిస్ అంటే ఏంటి? దట్ యాక్సిస్ ఈజ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్. సో ఇది 2/5 mr². 2/5 mr². ఇక్కడ మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. రింగ్కి హాలో సిలిండర్కి ఒకటే. ఇందాక మనం చెప్పుకున్నాం రింగ్కి. తర్వాత ఈ హాలో సిలిండర్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయడం ఒకటే. ఎంత చెప్పండి? I ఈజ్ ఈక్వల్ టు మనకి mr². I ఈజ్ ఈక్వల్ అవుతున్నది mr². నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది అంటే ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ లామినా అబౌట్ అన్ యాక్సిస్. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ లామినా. సో అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంత్. ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. ఇదొక రెక్టాంగులర్. దీని యొక్క లెంత్ ఎంత అంటే ఎల్, దీని బెడ్త్ ఎంత అంటే బి. మనం ఏం కనుక్కోవాలి అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ రెక్టాంగులర్ లామినా అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు లెంత్ కనుక్కోవాలి. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే dm మాస్ ఉన్న ఒక స్మాల్ ఎలిమెంటరీ పార్టికల్ అజంప్షన్ చేసుకుందాం. dm మాస్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో? x డిస్టెన్స్లో. సేమ్ ఇందాకలాగానే మనం ఏం చేద్దాం అంటే I ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ రెక్టాంగులర్ లామినా. I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమవుతుంది? dm ఇంటూ x². సో టోటల్ లెంత్ ఎంత? ఇక్కడ ఇటుపక్క -l/2, ఇటుపక్క +l/2. సో ఇంటిగ్రేషన్ చేయాలి. వీ హావ్ టు ఇంటిగ్రేట్ దిస్ ఈక్వేషన్ ఫ్రమ్ -l/2 టు +l/2. ఓకేనా? ఇంటూ dm ఇంటూ x². సో ఇప్పుడు మనకి మాస్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ఈక్వల్ మనం సిగ్మా అనుకుందాం. మాస్ పర్ యూనిట్ ఏరియా ఎంత అనుకుందాం? మనం సిగ్మా అనుకుందాం. మరి మనం తీసుకున్న ఈ చిన్న ఎలిమెంట్ ఉందిగా, దీని యొక్క లెంత్ ఎంత? dx. దీని బెడ్త్ ఎంత? b. సో b ఇంటూ dx ఏరియాకి ఎంత మాస్ ఉంటుంది? కాబట్టి ఇక్కడ I ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -l/2 టు +l/2. ఈ dm అంటే మాస్ ఆఫ్ దిస్ ఎలిమెంటరీ పార్ట్ ఎంత అంటే b dx సిగ్మా ఇంటూ x². b dx సిగ్మా ఇంటూ x². రైట్. ఇప్పుడు మనం ఇక్కడ మనకి సిగ్మా అంటే ఏంటి? సిగ్మా అంటే మాస్ పర్ యూనిట్ ఏరియా, అంటే మాస్ డివైడెడ్ బై టోటల్ ఏరియా అంటే L ఇంటూ బీనేగా అది. సో ఇప్పుడు మనకి దీంట్లో కాన్స్టెంట్స్ బయటపడదాం. I ఈజ్ ఈక్వల్ టు b. ఓకేనా? సిగ్మా అంటే ఏంటమ్మా? అక్కడ m/lb ఇంటిగ్రేషన్ ఆఫ్ -l/2 +l/2 x² dx.
సో బీబీ క్యాన్సిల్. సో I ఈజ్ ఈక్వల్ టు m/L. ఇది ఎంత అవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ x²(x³ / 3 -L/2 టు +L/2. సో ఇప్పుడు మనకి I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? m/L. ఇక్కడ మనకి x లిమిట్ పెట్టు ఏమవుతుంది? L3/8గా L3/8/3 అంటే ఎంత అవుతుంది? L3 మనకి ఎంత అవుతుందంటే 24 అవుతుంది. ఇక్కడ కూడా అంతే, మైనస్ ప్లస్గా L3/24. సో ఇక్కడ m/L ఇంటూ ఎంత అవుతుంది? 2L3/24. 2L3/24 క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత అవుతుంది? ఈ L దీంట్లో L టైమ్స్ పోతుంది. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మ ఇక్కడ? I ఈజ్ ఈక్వల్ టు ml² ఈ 2 అనేది 24లో 12 టైమ్స్ పోతుంది. ml²/12. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ లామినా అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు లెంత్ ఎంత అవుతుంది? ml²/12 అవుతుంది. ml²/12 అవుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మనకి ఏం చేస్తాడంటే ఈసారి ఏం చేస్తాడంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ లామినా అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు బెర్త్ అని అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మనకి ఒక ఎలిమెంటరీ పార్టికల్ తీసుకోవాలి. ఎలిమెంటరీ పార్టికల్ దీని మాస్ ఎంత? dm. దీని మాస్ అంత ఇది dm. ఓకేనా? ఇందాక సేమ్ ప్రాసెస్ అదేగా, సేమ్ అదే ప్రాసెస్లో మనం x డిస్టెన్స్లో తీసుకోవాలి. dm మాస్ తీసుకొని ఇందాక అట్లాగనే మనం ఏం చేయాలంటే ఇది చేయాలి. ఏదంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఇది లెంత్ అంతా ఇది లెంత్ L, ఇది ఎంత అవుతుంది? బెడ్త్. ఓకేనా? x డిస్టెన్స్లో తీసుకోవాలి ఆ ఎలిమెంటరీ పార్టికల్ని. సో మాస్ పర్ యూనిట్ ఏరియా ఎంత అంటే m/LB దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. సో మాస్ ఆఫ్ ఎలిమెంటరీ పార్ట్ dm ఈజ్ ఈక్వల్ టు దీని మాస్ అంత, అసలు దీని ఏరియా అంత L ఇంటూ మనకి ఇది ఉందిగా దీని విడ్త్. ఓకేనా? దాని విడ్త్ ఎంత చెప్పండి? దాని విడ్త్ మనం dx అనుకుంటాం. సో కాబట్టి dx ఇంటూ L. ఇందాక మనం dx ఇంటూ b అనుకున్నాంగా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? dx ఇంటూ L దీని ఏరియా ఇంటూ ఇక్కడ నీకు ఏమవుతుంది? మనకి m/LB అవుతుంది. ఓకేనా? మాస్ పర్ యూనిట్ ఏరియా అంటే దీని ఏరియా. సో ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమవుతుంది ఇక్కడ? dm ఇంటూ x². సో ఇక్కడ కూడా మనకి ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడో తీసుకుంటాం లిమిట్స్ అదే సేమ్, -L/2 టు +L/2. -L/2 నుంచి +L/2. -L/2 +L/2 కాదు, ఇటు పక్క నీకు ఏమవుతుందంటే ఇది -b/2 టు +b/2. ఇది ఇది మన x = 0 అనుకుంటాం. పైన b/2 కింద b/2 -b/2. సో I ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ -b/2 టు +b/2. dm అంటే ఆల్రెడీ ఇక్కడ చేసుకున్నాం మనం, L ఇంటూ dx ఇంటూ m/LB. ఓకేనా? ఇది మాస్ ఇంటూ మనకి ఏమవుతుందంటే x². ఇది ఎలిమెంటరీ పార్టికల్ x డిస్టెన్స్లో ఉందనుకుందాం, x². ఇప్పుడు మనకి ఏం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ? దీంట్లో LL క్యాన్సిల్ అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? m/b బయట పెట్టు.
బయట పెడితే నీకు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంటే m/b, ఇది ఏమవుతుంటే x³ 3 - b/2 to +b/2. సో ఐ ఈజ్ ఈక్వల్ టు m/b ఇంటూ ఇందాకలానే సేమ్ అవుతుంది, b³ 8 అవుతుందంటే b³ 24 + b³ 24. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది, m/b ఇంటూ 2b³ 24. ఈ b అనేది b² ట్రాన్స్పోతుంది, 12 పోతుంది, అంటే ఎంత అవుతుంది ఇక్కడ mb²/12, mb²/12. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ లామినా అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు బ్రెడ్త్. ఇప్పుడు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ యాన్యులర్ రింగ్ దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ annular ring whose inner radius is r1 and outer radius is r2. Now we want to find out the moment of inertia of this annular ring about an axis passing through center of mass and perpendicular to plane of this annular ring. ఇప్పుడు దీని ఏరియా ఎంత, ఈ యాన్యులర్ రింగ్ ఏరియా ఎంత, దీని టోటల్ మాస్ ఎంత అంటే, టోటల్ మాస్ ఎంత అంటే m, ఏరియా ఎంత అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి π ఇంటూ r² అవుటర్ రేడియస్ మైనస్ ఇన్నర్ రేడియస్, π ఇంటూ r² మైనస్ r1². అంటే ఈ యాన్యులర్ రింగ్లో ఏంటంటే ఈ మధ్యలో ఖాళీగా ఉంటుంది, ఇదంతా మెటీరియల్, ఇది మొత్తం కూడా మెటీరియల్. సో ఇప్పుడు మనం దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాను కనుక్కోవాలి అంటే మనం ఏం చేద్దామంటే ఈ సెంటర్ నుంచి r డిస్టెన్స్లో ఒక ఎలిమెంటల్ రింగ్ తీసుకుందాం. ఎలిమెంటల్ రింగ్ దీని యొక్క థిక్నెస్ ఎంత అంటే dr, దీని యొక్క థిక్నెస్ ఎంతమ్మా dr. ఇలా dr థిక్నెస్ ఉన్న ఒక ఎలిమెంటల్ రింగ్ తీసుకుందాం r డిస్టెన్స్లో. సో ఇప్పుడు మనకి మాస్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ r² మైనస్ r1², అంటే m/π ఇంటూ r² మైనస్ r1² ఈజ్ ఈక్వల్ టు సిగ్మా అనుకుందాం. మనం తీసుకున్న ఎలిమెంటల్ రింగ్ మాస్ dm అనుకుందాం, దాని థిక్నెస్ ఎంత అంటే dr, దీనిది ఏరియా ఎంత అంటే 2πr dr ఇంటూ మాస్ పర్ యూనిట్ ఏరియా, దాంతో మల్టిప్లై చేస్తే ఎలిమెంటరీ రింగ్ యొక్క మాస్ వస్తుంది. సో ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే di ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంటరీ రింగ్ di ఈజ్ ఈక్వల్ dm ఇంటూ r². సో di ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, ఎంత అవుతుంది, dm అంటే ఎంత 2πr ఇంటూ dr ఇంటూ సిగ్మా r². దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ di ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2πr dr సిగ్మా ఇంటూ r². ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంటిగ్రేషన్ చేయాలి, ఇదిగో ఇక్కడ నుంచి r1 నుంచి r2 వరకు, r1 నుంచి r2 వరకు ఇంటిగ్రేట్ చేయాలి, r1 to r2. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ di అంటే i ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఇక్కడ లోపల వేరియబుల్స్ లోపల పెడదాం. లోపల వేరియబుల్స్ ఏంటంటే ఇక్కడ మనకి సిగ్మా 2π
బయట పెడదాం. లోపల ఏముంటుందంటే r³ ఇంటూ dr, r1 టు r2 లిమిట్స్. సో ఇప్పుడు ఇక్కడ I ఈజ్ ఈక్వల్ సిగ్మా అంటే తెలుసుగా మనకి m/π ఇంటూ r2² మైనస్ r1² ఇంటూ 2π. ఇదంతా అవుతుంది r⁴/4 r1 టు r2. సో I ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఈ పై క్యాన్సిల్గా 2m/r2² మైనస్ r1². ఇది ఏమవుతుంది r2⁴ మైనస్ r1⁴ అంతేగా /4 అంటే లిమిట్స్ పెడతాం మనం, అప్పర్ లిమిట్ ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగిలింది ఇక్కడ 2m/r2² మైనస్ r1² ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ r2² ప్లస్ r1² ఇంటూ r2² మైనస్ r1². ఇది క్యాన్సిల్ /4 ఉంటుంది ఇక్కడ. సో I ఈజ్ ఈక్వల్ 2m/4 ఇంటూ r2² ప్లస్ r1². సో 2 పోతుంది ఇక్కడ. I ఈజ్ ఈక్వల్ అవుతుంది m/2 ఇంటూ r2² ప్లస్ r1². ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ యాన్యులర్ రింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో m/2 ఇంటూ r2² ప్లస్ r1² డివైడెడ్ బై 2 మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యాన్యులర్ రింగ్. సో ఇక నెక్స్ట్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ యాన్యులర్ హాలో సిలిండర్. యాన్యులర్ హాలో సిలిండర్ అది కూడా సేమ్ ఇంతే. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యాన్యులర్ హాలో సిలిండర్. సో దీని ఇన్నర్ రేడియస్ ఎంత అంటే r1, తర్వాత అవుటర్ రేడియస్ ఎంత అంటే r2, దీని మాస్ ఎంత అంటే m. దీనికి డెరివేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, సేమ్ అదే గుర్తుపెట్టుకోవటం. I ఈజ్ ఈక్వల్ ఎందాక వచ్చింది కదా మనకి యాన్యులర్ రింగ్కి, సేమ్ అదే ఫార్ములా m ఇంటూ r1² ప్లస్ r2² డివైడెడ్ బై 2. అంటే యాన్యులర్ సిలిండర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సెవరల్ నెంబర్ ఆఫ్ యాన్యులర్ రింగ్స్ విచ్ ఆఫ్ మాస్ dm. అవన్నీ కలిస్తేనేగా, సెవరల్ యాన్యులర్ రింగ్స్ కలిస్తేనే మనకి యాన్యులర్ అదే హాలో సిలిండర్ అనేది తయారవుతుంది. ఇదేంటిది, దేనికి సంబంధించింది? ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ హాలో యాన్యులర్ సిలిండర్. హాలో యాన్యులర్ సిలిండర్. సో I ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ r1² ప్లస్ r2² డివైడెడ్ బై 2. ఇది మనకి ఫార్ములా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగులర్ లామినా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగులర్ లామినా. ట్రయాంగులర్ లామినా about its base. About its base. Moment of inertia of a triangular lamina about its base. సో ఇది మనకి ట్రయాంగులర్ లామినా. సో ఇప్పుడు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ ట్రయాంగులర్ లామినా అబౌట్ ఇట్స్ బేస్. ఇది మనకి దీని హైట్ ఎంత అంటే h, దీని బేస్ ఎంత అంటే b. కొంచెం ఇది ఇంపార్టెంట్ ఫార్ములా ఇది.
సో ఇప్పుడు దీని ట్రాంగులర్ లామినా ఉందిగా, ఈ ట్రాంగులర్ లామినా యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి అంటే యాక్చువల్గా ఏంటంటే డెరివేషన్ మనకి అంత అవసరం లేదు, కానీ ఐ ఈజ్ ఈక్వల్ టు దాని ఫార్ములా ఏంటంటే mh²/6. mh²/6. ఇంకోటి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మాస్ డెన్సిటీ, మాస్ పర్ యూనిట్ ఏరియా, అది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి బిట్ అయిపడుతుంటాడు. టోటల్ మాస్ డివైడెడ్ బై టోటల్ ఏరియా ఆఫ్ BH. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2m/BH. 2m/BH. కాబట్టి ఇది బేస్. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రాంగులర్ లామినా అబౌట్ ఇట్ బేస్. ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? mh²/6. సో సిగ్మా మాస్ డెన్సిటీ ఫార్ములా ఏంటంటే 2m/BH. అంతవరకు మనకి దీనికి సంబంధించింది సరిపోతుంది. ఇది ట్రాంగులర్ లామినా అబౌట్ ఇట్స్ బేస్. మరి ఇక్కడ ఇంకోటి ఉంది, ఏంటి అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్క్వేర్ అబౌట్ డయాగోనల్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్క్వేర్ అబౌట్ డయాగోనల్. సో ఇక్కడ రాద్దాం మనం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్క్వేర్ అబౌట్ డయాగోనల్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్క్వేర్ అబౌట్ డయాగోనల్. ఇప్పుడు ఇది మనకి స్క్వేర్. ఇది దీని సైడ్ ఎంత అంటే A. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ డయాగోనల్. ఇది టోటల్ మాస్ M అయితే 2 పార్ట్లు విడిపోయింది ఇక్కడ, m/2 m/2. మనం ఏం చేయాలంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది స్క్వేర్ అబౌట్ డయాగోనల్ కనుక్కోవాలి. దిస్ ఈజ్ ద డయాగోనల్. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఇది బేస్. ఈ ట్రయాంగిల్కి ఇది బేస్. మరి ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాంగా, ఏం చెప్పుకున్నాం? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగులర్ లామినా అబౌట్ బేస్ అంటే I ఈజ్ ఈక్వల్ mh²/6 అని చెప్పుకున్నాంగా. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. ఇప్పుడు అప్లై చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఇదొక ట్రయాంగిల్గా దీని మాస్ అంతా m/2, దీని మాస్ అంతా m/2. ఇప్పుడు ఈ డయాగోనల్ ఎంత అవుతుంది? ఇది A, ఇది √2A. అంటే √2A/2. దట్ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది ఇక్కడ? √2A/2 అంటే మనకి A/√2 అవుతుంది. A/√2 అంటే ఈ హైట్ A/√2 అవుతుంది, ఈ హైట్ A/√2 అవుతుంది. ఇప్పుడు మన ఫార్ములా అప్లై చేద్దాం. I ఈజ్ ఈక్వల్ టు అబౌట్ బేస్గా mh²/6గా m ఇంటూ h². h² అంటే A/√2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇదంతా అవుతుందంటే 6 ప్లస్ ఇక్కడ కూడా అంతే. ఇదంతా m అంటే m అంటే ఇక్కడ m/2 వేయాలి. మాస్ సగంగా అయ్యేది ఈ ట్రయాంగిల్. దీని మాస్ కూడా m/2గా అయ్యేది. h² అంటే A/√2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 6. సో ఇప్పుడు ఎంత అవుతుంది? I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ma²/24 అవుతుంది. ఇది ఎంత అవుతుందమ్మా? 24 అవుతుంది. 6గా ఇక్కడ 6 అంటే m/2 ఇది మాస్ ఎంత అవుతుంది? m/2. సో కాబట్టి ma² ఇది 2 ఇది 2 4 into 6 24 ప్లస్ ma²/24. సో I ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 2ma²/24. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ma²/12. ఇది ఆన్సర్. ma²/12. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్క్వేర్ అబౌట్ డయాగోనల్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్క్వేర్ అబౌట్ డయాగోనల్. ఏం చేస్తాం మనం ఇక్కడ? ఏ కాన్సెప్ట్ని ఉపయోగించాం? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ ట్రయాంగులర్ లామినా అబౌట్ బేస్. ఇప్పుడు ఇది డయాగోనల్కి, ఇది
డయాగోనల్ అయితే ఈ డయాగోనల్ అనేది ఈ ట్రయాంగిల్కి బేసే, ఈ ట్రయాంగిల్కి బేసే. ఇప్పుడు ఇది ఏ, సో ఇదంతా అవుతుంది √2a అవుతుంది ఈ డయాగోనల్. √2aలో సగం అంటే ఈ హైట్ అంతా a/2, ఈ హైట్ అంతా a/2, టోటల్ మాస్ అంతా m. దీంట్లో ఇది m/2, ఇది m/2. సో కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ట్రయాంగులర్ ఎలిమెంట్ అబౌట్ బేస్ ఫార్ములా ఉంది ఇక్కడ మనకి. ఇదిగో mh²/6, mh²/6. కాబట్టి దీన్ని క్యాలిక్యులేషన్ చేసాం. ఎంత అవుతుంది? ma²/12. I = ma²/12. ఇది మనకి ఆన్సర్. ఓకేనా? ఎట్లా చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ హాలో కోన్. హాలో కోన్ అంటే మనకి ఐస్ క్రీమ్ ఉందిగా, ఐస్ క్రీమ్ కోన్, అదే హాలో కోన్ అంటే. మరి దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ చూడండి, దీంట్లో ఏంటంటే మెటీరియల్ మొత్తం కూడా సర్ఫేస్ మీదే ఉంటుంది. మ్యాటర్ మొత్తం కూడా నీకు ఏముంటుందంటే సర్ఫేస్ మీద ఉంటుంది. దీని రేడియస్ ఎంత అంటే r. దిస్ ఈజ్ ద యాక్సిస్. అబౌట్ దిస్ యాక్సిస్ మన మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, దిస్ ఈజ్ l సైడ్ లెంత్ అది. ఓకేనా? కాబట్టి దీనికి ఒక మనం ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ = నీకు ఎంత అవుతుందంటే ఇది πrl. ఇది ఈ హాలో కోన్ యొక్క ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందంటే πrl హాలో కోన్. మనకి జేఈ మెయిన్లో మనకి బిట్ అడిగితే అట్లా అడగచ్చు, దానికి సంబంధించిన బిట్. వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే హాలో కోన్ కాబట్టి ఇది mr²/2, mr²/2. అంటే డిస్క్ ఫార్ములా ఇది ఒకటే సేమ్, mr²/2. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ హాలో కోన్ అబౌట్ అన్ యాక్సిస్ = ఎంత అవుతుంది? mr²/2. ఓకేనా? అంటే డిస్క్ది, సాలిడ్ సిలిండర్ది, హాలో కోన్, ఈ మూడు ఒకటేగా ఫార్ములాస్. హాలో కోన్ అబౌట్ యాక్సిస్, తర్వాత డిస్క్, మళ్ళీ తర్వాత సాలిడ్ సిలిండర్ అబౌట్ అన్ యాక్సిస్, పాసింగ్ త్రూ సెంటర్ అన్నీ సిలిండర్. ఈ మూడింటికి కూడా ఆన్సర్ ఒకటే, mr²/2. ఈ డెరివేషన్స్ ఏం అవసరం లేదు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ ఎంత ఉంది? πrl. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సాలిడ్ కోన్. మనకి సాలిడ్ కోన్కి హాలో కోన్కి తేడా ఏంటంటే హాలో కోన్ అంటే మధ్యలో మనకి మ్యాట్ ఉండదు. సాలిడ్ కోన్ అంటే మొత్తం కింద టాప్ టు బాటమ్ మొత్తం కూడా మ్యాట్ ఉంటుంది. ఇది సాలిడ్ కోన్. సో దీని రేడియస్ ఎంత అంటే r. దిస్ ఈజ్ యాక్సిస్. ఓకేనా? అంటే ఇట్ ఈస్ మేడ్ విత్ ఇన్ఫినైట్ ఎలిమెంటరీ డిస్క్స్. ఏది సాలిడ్ కోన్. దీని హైట్ ఎంత అంటే h. ఇది హైట్ h. ఈ సాలిడ్ కోన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఎనర్జీ, దీని ఫస్ట్ ఎగ్జాంపుల్, దీని యొక్క మాస్ డెన్సిటీ = టోటల్ మాస్ డివైడెడ్ బై దీని వాల్యూమ్ ఎంత అవుతుందంటే 1/3 πr²h. సో ρ = 3m/πr²h మాస్ డెన్సిటీ. ఇది m/1/3 πr²h, 1/3 πr²h.
దీని యొక్క మాస్ పర్ యూనిట్ వాల్యూమ్గా 1/3 పై స్క్వేర్ h దీని డెన్సిటీ. సో ఇప్పుడు మనకి సాలిడ్ కోన్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ అన్ యాక్సిస్, దిస్ యాక్సిస్ ఎంత అంటే 3/10 mr². 3/10 mr². Moment of inertia. Moment of inertia of a hollow cone. Moment of inertia of a hollow cone. Anta mr²/2 that is greater than moment of inertia of a solid cone. Solid cone. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ హాలో కోన్ది, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే తక్కువ. సాలిడ్ కోన్ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తక్కువ. సో దీంట్లో మనకి ఇక్కడ ఏంటంటే దిస్ మాస్ డెన్సిటీ, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ m/1/3 పై స్క్వేర్ h, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ టు హైట్ కాబట్టి 3m/πr² h. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ సాలిడ్ కోన్ అబౌట్ అన్ యాక్సిస్ అంటే 3/10 mr². ఇది ఈ రెండు ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ బాడీకి థీరమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ థీరమ్స్ అంటే పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అండ్ ప్యారలల్ యాక్సిస్ థీరం. పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం తర్వాత ఇంకోటి ఏంటంటే ప్యారలల్ యాక్సిస్ థీరం. ఇప్పుడు మనం వాటి యొక్క స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇది ప్యారలల్ యాక్సిస్ థీరం స్టేట్మెంట్ ఏంటి, తర్వాత పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం స్టేట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ రిజిడ్ బాడీ, ఓకేనా. సో ఈ రిజిడ్ బాడీ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రిజిడ్ బాడీ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ O అంటే ఇది I ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రిజిడ్ బాడీ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే Ig ప్లస్ మాస్ ఆఫ్ ద రిజిడ్ బాడీ, the product of mass of the rigid body and square of the distance between the two axes mx². ఇది మనకి ప్యారలల్ యాక్సిస్ థీరం. అంటే ఈ రిజిడ్ బాడీ ఉంది, ఈ రిజిడ్ బాడీని మనం ఏం చేసామంటే 2 ప్యారలల్ యాక్సిస్ చుట్టూ తిప్పుతున్నప్పుడు ఒక యాక్సిస్ అనేది నీకు ఏమవుతుందంటే O అనే పాయింట్ నుంచి పోతుంది, ఇంకొక యాక్సిస్ దీని పేరు కూడా పెట్టుకుందాం AB, ఇది CD. ఇంకొక యాక్సిస్ అనేది మనకి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పోతుంది. ఈ రెండు యాక్సిస్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే x. సో ఇప్పుడు మనకి థీరం ఏంటి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రిజిడ్ బాడీ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ O, ఎనీ పాయింట్, దట్ ఈజ్ I ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రిజిడ్ బాడీ అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ and the product of mass of the rigid body and square of the distance between the two parallel axes I equal to Ig plus mx². ఇది మనకి ప్యారలల్ యాక్సిస్ థీరం యొక్క స్టేట్మెంట్. ఇది ప్యారలల్ యాక్సిస్ థీరం. ఇది దీన్ని ఏమంటారంటే ప్యారలల్ యాక్సిస్ థీరం అంటారు, ప్యారలల్ యాక్సిస్ థీరం. మరి అదేవిధంగా పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. ఈ పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరాన్ని మనకి లామినాకు ఉపయోగిస్తారు. దిస్ ఇస్ లామినా, ప్లేన్ లామినా అనుకుందాం. ఏంటి పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం, దీంట్లో ఏంటంటే 3 యాక్సిస్ ఉంటాయి, X, Y, Z. ఈ 3 యాక్సిస్లు కూడా ఒకే పాయింట్ దగ్గర మనకి స్టార్ట్ అవుతాయి. ఈ 2 యాక్సిస్లు ఏంటంటే ప్లేన్ ఆఫ్ ద బాడీలో ఉంటాయి. బాడీ ఏ ప్లేన్ అయితే ఉందో ఆ ప్లేన్లో ఉంటాయి, X, Y. మూడో యాక్సిస్ అనేది ఏంటంటే పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద బాడీ, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద బాడీ. సో కాబట్టి ఇక్కడ మనకి ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ
plane lamina about an axis perpendicular to its plane passing through a point O. అంటే అది IZ. ఇది is equal to sum of the moment of inertia of two mutually perpendicular axes in the plane lamina passing through same point. అంటే టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, సమ్ IX ప్లస్ IY. ఈ యాక్సిస్లు కూడా ఎక్కడి నుంచి పోతున్నాయి? పాసింగ్ త్రూ సేమ్ పాయింట్ O. సో IZ ఈజ్ ఈక్వల్ టు IX ప్లస్ IY. అంటే ఒక యాక్సిస్ అనేది ఏంటంటే ఈ ప్లేన్ లామినాకి పర్పెండిక్యులర్గా ఉంది. మిగతా రెండు యాక్సిస్లు ఉన్నాయి కదా, X, Y. ఇదేంటంటే ప్లేన్ లామినాలు ఉన్నాయి. ఈ రెండు యాక్సిస్లు కూడా నీకేంటంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి. కాబట్టి IZ ఈజ్ ఈక్వల్ నీకేమవుతుందంటే మనకి ఇచ్చిన తీరం ప్రకారం IX ప్లస్ IY. ఇది పర్పెండిక్యులర్ యాక్సిస్ తీరం. ఇది ప్లేన్ లామినాస్కి ఉపయోగిస్తాం, 2D బాడీస్కి ఉపయోగిస్తాం. ఇదేంటి ప్యారలల్ యాక్సిస్ తీరం. ఇది I ఈక్వల్ టు IZ ప్లస్ MX². ఇది ప్యారలల్ యాక్సిస్ తీరం. ఇదేంటంటే మన కిందది పర్పెండిక్యులర్ యాక్సిస్ తీరం. పర్పెండిక్యులర్ యాక్సిస్ తీరం. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద ఫార్ములాస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా థియరమ్స్.